వెల్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిణి టాక్స్. ఇవాళ నేను చూడండి దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. నాకు మా పోషమ్మ దొండకాయ పచ్చడి రెసిపీ చెప్పిందనమాట. సేమ్ అదే ఫాలో అయిపోయి నేను చేస్తాను. టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. యాక్చువల్గా మా విరాజ్ పడుకున్నాడు అనమాట. సో నేను ఇంకా దొండకాయ పచ్చడి చేద్దామని ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ముందర పెట్టుకున్నాను. చూడండి, దొండకాయలు మంచిగా ఫ్రెష్ కట్ చేసుకున్నాను అనమాట. నేను హైజెనిక్గా మెయింటైన్ చేస్తాను. ఇందులో సాల్ట్ వేసి కాసేపు నానబెట్టి అవంతా మంచిగా ఒక్కొక్కటి రబ్ చేసుకుంటూ కడిగినాకనే నేను ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వి ఆల్ నీడెడ్ పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ అండ్ కొంచెం టర్మరిక్ కావాలి. చింతపండు అనమాట. నేను ఎలా చేస్తానో చూడండి. నేను ఫుల్గా పడుతున్నా. ఫస్ట్ నన్ను చూపి, వెనక్కి వెళ్ళి. ఫుల్గా పడుతున్నా కానీ మిరపకాయలు పడతలేవి. పడుతున్నా కదా నేను. పుల్లంటే మొత్తం కాదు, సగం సగం పడుతున్నా. ఇది ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయ వేసేనా? వేసాయి. తర్వాత చిట్ అంటే కదా. మెల్లగా మెల్లగా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో నేను అది కొంచెం వెల్కమ్ టు రోహిణి టాక్స్. ఇవాళ నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. చూడండి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిదా. పల్లీలు, కట్ చేసిన దొండకాయ, చింతపండు, ఎల్లిపాయ, టమాటో. ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు చూడండి, పచ్చిమిరపకాయలు నేను ఫ్రై చేసుకుంటున్నాను. అంటే లైక్ కొంచెం వేగాలన్నమాట. నేను ఏదో ఒకటి మాట్లాడతాలే. నేను ఎడిట్ చేసుకోవద్దా? అట్లనే ఎట్లా పెడతాను నేను? రోజు నా వీడియో చేసుకుంటూ నువ్వు ఎట్లా అడుగుతున్నావు? ఎడిట్ చేయడానికి, థంబ్నెయిల్ చేయడానికి నాకు 2 గంటలు పడుతుంది తెలుసా. ఈజీ కాదు కదా, ఏది అంత ఈజీ కాదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను దొండకాయ పచ్చడి. చూడాలి, రివ్యూ కూడా మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడిని అడుగుతా, ప్లస్ మా హస్బెండ్ని అడుగుతా. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి, సరేనా వెంకీ? అయిపోయింది. కొంచెం సాల్ట్, అక్కడ ఉంది సాల్ట్. సరే సాల్ట్ వద్దు, ఇప్పుడు ఆఫ్ చేయి. ఇప్పుడు అందులో కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. చూడండి, ఈ కలర్లో అవుతే చాలు, మనకి వేగిపోయినట్టే. నెక్స్ట్ నేను కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నా. కొన్ని చాలు. ఓకేనా? చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి మనము దొండకాయ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఏం కాదు. ఇప్పుడు టమాటో, కొంచెం చింతపండు, ఎల్లిపాయ. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను నేను. దీంట్లో కొంచెం సాల్ట్, ఎందుకంటే అది తొందర మగ్గడానికి సాల్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి. ఈ ఫోన్ వస్తుందండి. నేనేంటి యాక్చువల్గా మా విరాజ్ మేనేజ్ చేసుకుంటూ వంట చేయడం అంటే చాలా కష్టమైన విషయం, బట్ నేను మేనేజ్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ అన్నం పెడుతున్నాను. వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది తెలుసా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను దొండకాయ పచ్చడి. మీకు నచ్చితే ట్రై చేయండి. మీరు ఇంకొన్ని అంటే లైక్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ఇంకేమైనా పప్పులైనా ఏదైనా లైక్ ఇంకొంచెం వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. బట్ నేను మాత్రం నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మాత్రమే వేస్తున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో టేస్ట్.
ఇంకా మా విరాజ్ గురించి చెప్పాలంటే దొండకాయ అనేది తింటాడు వాడు. అన్ని వెజిటేబుల్స్ తింటాడు వాడు. అంటే లైక్ ఇది అది అని స్పెసిఫిక్ ఏమీ లేదు, అన్ని టేస్ట్ చేస్తాడు. యాక్చువల్గా మా విరాజ్కి నేను 9 months ఓల్డ్, లైక్ 10 months 11 months ఉన్నప్పుడే నేను మంచిగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ అలవాటు చేశాను అనమాట. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. మనం ఒక్కటే వేలో అలవాటు చేసినాం అనుకో, వాళ్ళు దానికే అలవాటు అవుతారు. అది మనం నెంబర్ ఆఫ్ టేస్టెస్ వాళ్ళకి డిఫరెంట్ టేస్టులు మనం చూపిస్తూ ఉంటే హెల్దీగా వాళ్ళు అన్నిటికీ అలవాటు పడతారు అనమాట. సో మా విరాజ్ దొండకాయ కూడా తింటాడు. కాకపోతే మీకు కుదిరితే ఇప్పుడు వాడు దొండకాయ పచ్చడి తినేది కూడా మీకు వీడియో పెడతా చూడండి. ఇంకా చూడండి, ఇవి మగ్గాలి, బాగుంటుంది అనమాట. యాక్చువల్గా మీకు ఒక ఆయిల్ గురించి చెప్పాలి, అందరికీ తెలుసు బట్ నేను చెప్దాం అనుకుంటున్నా. ఇది అసలు ప్రమోషన్ వీడియో కాదు, నేను పర్సనల్గా యూజ్ చేసి రిజల్ట్ ఉన్నది కాబట్టి మీకు నేను షేర్ చేసుకుంటున్నా. సెసిమెన్ ఆయిల్ మీకు తెలుసు కదా, నువ్వుల నూనె అంటారు తెలుగులో. సెసిమెన్ ఆయిల్ చాలా మంచిది హెల్త్కి. ఒక 2 spoons అట్లా నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను వంటలో. ఇప్పుడు మా హస్బెండ్కి బాక్స్కి అయినా సరే, నేను ఇంట్లో ప్రిపేర్ చేయడానికి కూడా నార్మల్గా అయితే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం. బట్ నేను కొన్ని రోజుల నుంచి సెసిమెన్ ఆయిల్ వాడుతున్నాను. మంచి రిజల్ట్ ఉంది. ఏమో నాకైతే ఒక 2 spoons 3 spoons యూజ్ చేసినా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. మీకు కావాలంటే యూజ్ చేయండి. ఇంకో ఆర్గానిక్దే నేను కొనుక్కొచ్చింది చూడండి, సెసిమెన్ ఆయిల్, వైట్ సెసిమెన్ ఆయిల్. ఓకే, ఫోటో చూడండి. ఇగో ఇలా మగ్గాలి దొండకాయ అనేది, టమాటో దొండకాయ అనేది మనకి ఇలా దగ్గరికి రావాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చి వాసన అనేది పోవాలి కదా. చూడండి, బస్ స్మెల్ ఎంత బాగుందో. మన ఎమ్మి దొండకాయ పచ్చడి రెడీ అనమాట. టేస్ట్ చూద్దాం ఎట్లుందో. బా ఎంత బాగుందో. ఆమ్లెట్ కూడా చేసుకున్నాం చూడండి, ఎంత బాగుంటుందో. ఆమ్లెట్, వైట్ రైస్, పచ్చడా, కొంచెం నెయ్యి వేస్తే డెడ్ కాంబినేషన్ అనమాట. అది తినేది కూడా చూపిస్తా, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా వచ్చింది. యాక్చువల్గా కొంతమంది దొండకాయ తినరు, అంటే లైక్ కొంతమందికి నచ్చదు. సో ఇలా పచ్చడి చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. చిన్న పిల్లలు కూడా తింటారు. సూపర్ ఉంది, ఐ లవ్ ఇట్. చూడండి అలా కలుపుతుంటే వాటర్ వస్తున్నాయి కదా నోట్లో. నిజంగా చెప్తున్నా, వీడియో కోసం కాదు కానీ నిజంగా చెప్తున్నా, అంత ఎమ్మిగా వచ్చింది. మేబీ వీడియో చేసినందుక లేకపోతే నిజంగానే బాగా చేశానని తెలియదు కానీ ఎంత ఎమ్మిగా వచ్చిందంటే మంచి కారం, ఉప్పు అన్నీ సరిపోయాయి అనమాట. మా హస్బెండ్ కూడా తింటారు చూడండి, తను కూడా బాగుందని చెప్పిండు. అసలు ఆయన దొండకాయ జనరల్గా తినడు, బట్ తిన్నాడు చూడండి, బాగుందని చెప్పాడు, నిజంగా బాగుందని చెప్పాడు. అంటే మేము మధ్యలో జోక్స్ వేసాము, ఇంకా అది ఎందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. చాలా బాగుందని చెప్పాడు. ఆయనకి నేను చేసిన తనకు బాక్స్లో కూడా పెట్టానమాట, ఎగ్ బాయిల్ చేసేసి. చాలా బాగుందని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వేసాడంట, బాగుందని చెప్పారంట. నేను రియల్గా చెప్తున్నా, వీడియో కోసం అస్సలు కాదు. రియల్గా నేను చాలా బాగా చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్, please share, like and subscribe to our channel Rohini Talks. Thank you.